వాళ్ళిద్దరినీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందా? లంకిని రమణాసురుడికి గోరు ముద్దలు తినిపిస్తున్నట్లేదు. ఎంతైనా మీరు ఆయన బావమరిది, మీరేమన్నా చెల్లుద్ది. అంటే నీకు అనాలనిపిస్తుంది అనమాట. బావా అన్నా, వీడిని ఎంత కొట్టినా చెప్పట్లేదన్నా. వీడికి నిజంగానే వెంకటాద్రి కుటుంబం ఎక్కడుందో తెలియదు అనుకుంటానా. వాళ్ళని కోర్టుకి రాకుండా చేశామని సంబరపడ్డం కాదు. పెనిమిటి వాళ్ళు తప్పించుకుని 5 నెలలైంది. కనీసం 3వ వాయిదా లోపలైనా వాళ్ళని నరికి చంపాలి. మొదలైంది పొద్దునే. నెమ్మదిగా శివార్పణం. ఇవాళకి వీటితో సరిపెట్టుకుంటారా? సున్నితంగా చేయాలరా ఏ పని చేసినా కూడా. ఏం పంతులు చూసారా? చూశానయ్యా, తప్పకుండా వేసేస్తాను. నేను అడుగుతుంది నా జాతకం గురించి. నేను చెప్తుంది తమ జాతకం గురించేనండి అయ్యా. తప్పకుండా వేసేస్తారు, కన్ఫర్మ్. అంటే ఏంటి, ఆఖరి వాయిదాలో వాళ్ళే మా బావని వేసేస్తారా? పట్టేశాడు. నువ్వు కాళ్ళు అడుగు. అయ్యా, తమరు మహర్జాతకులే, కానీ సింహలగ్నంలో సింహరాశిలో పుట్టిన వాడి వల్ల తమకు ప్రమాదం ఉంది. కంసుడు చేసిన తప్పు పెనివిటి చెయ్యడు. అయినా అట్లాంటి వాడు ఈ సీమలో పుట్టుంటాడా శాస్త్రి గారు? అలానే ఉందమ్మా. వాడు మహాజాతకుడు, కోటికి ఒక్కడుంటాడు. ఎక్కడో ఒక చోట పుట్టే ఉంటాడు. రే, మన శత్రువులో ఈ జాతకం ఉన్నవాడు ఎవడో కనుక్కోండ్రా. నాది కాదు కదా. చెప్పిన వాడికి 10 లక్షలు, చంపి తెచ్చిన వాడికి 1 కోటి రూపాయలు. పశుపతి, మన వాళ్ళందరినీ తీసుకెళ్లి వెతకండి. వెళ్ళండి. పిచ్చిదానా, సింహలగ్నం నన్నేం చేస్తుంది? నేను పులినే. పులి బతికేది 20 ఏళ్లే అనుకుంటున్నాను. అమ్మా అష్టలక్ష్మి, అమ్మా మన వాళ్ళకి ఎదుర్రా అమ్మా. ఆ రోజు ఇది ఎదురొస్తేనే కొడుకు చచ్చిపోయిన సంగతి మర్చిపోయినట్టుంది మా అక్క. దొరకడు, కోటికొక్కడు చస్తే దొరకడు. వాడే టైం చూసుకుని వచ్చి మా బావకి ఎత్తెట్టేస్తాడు. ఎక్కడున్నారా నాయనా? నా క్లయింట్ వెంకటాద్రి నాయుడు పేదల కోసం 86 ఎకరాల భూమిని ఫలసాయం మాత్రమే అనుభవించడానికి రాసి ఇచ్చారు. అదృష్టవశాత్తు అందులో గ్రానైట్ పడగా రైతులు కార్మికులుగా మారి తమ రక్తాన్ని చెమటగా మార్చి కట్టుకున్న ఫ్యాక్టరీని అన్యాయంగా మీరు ఆక్రమించేశారు. గత 20 సంవత్సరాలుగా వాళ్ళకి చెందాల్సిన లాభాన్ని మీరే అనుభవిస్తున్నారు. అందుకు గాను సంవత్సరానికి 50 లక్షల రూపాయల చొప్పున 20 సంవత్సరాలకి 10 కోట్ల రూపాయలు నష్టపరిహారంగా చెల్లించి ఫ్యాక్టరీని మాకు ఇవ్వవలసిందని. ఇంకా చదవడం ఆపు. నేను కోర్టుకి వెళ్ళను, డబ్బు కట్టను. ఏం చేస్తారో చేసుకోమని పోరా. కోర్టుకు వెళ్లకుండా ఉండాల్సింది నువ్వు కాదు పెనివిటి, కేసేసిన వాళ్ళు. లాయర్ గారు, కేసు పెట్టిన వాళ్ళు కోర్టుకు వెళ్ళకపోతే ఏమవుతుంది? ఏముందమ్మా, సివిల్ కేసు కాబట్టి 6 నెలల్లో 2-3 వాయిదాలు ఇచ్చి వాళ్ళు కోర్టుకు హాజరు కాకపోతే కేసు కొట్టేస్తారు. వాళ్ళు వెళ్లకుండా ఎందుకుంటారు? కోర్టుకు వెళ్ళాలంటే వాళ్ళు బతికుండాలా కదా పెనివిటి. నాయనా కేశవా, వాయిదాలు పెరిగిన కొద్దీ మీ నాన్న రక్త పొట్టు పెరుగుద్దయ్యా. అందుకని మొదటి వాయిదా కాకముందే వాళ్ళని చంపేసి మీ నాన్నగారు పాదాలు కడిగిన ఈ నీళ్లు తులసి నీళ్లుగా వాళ్ళ నోట్లో పోయి ప్రాణం తీసినా ఆ పాప అంటదు. ఆగు నాయనా. కూతురా అష్టలక్ష్మి, అన్న శుభకార్యానికి వెళ్తున్నాడు, ఎదుర్రామా. రేయ్ అన్నా, ఎందుకైనా మంచిది మీరు వెళ్ళండి. ఆగు, ఆ బాంబ్ పకీర్ గారిని తీసుకెళ్ళండి. అన్న వాళ్ళని లేపేమన్నాడు. పద. మీ సొంత ఊరు తాళపాక ఆస్తిపరుడైన వెంకటాద్రి తనకున్న 80 ఎకరాల భూమిని పేదలకు తలా 2 ఎకరాలు పంచి కుటుంబంతో వ్యాపార నిమిత్తం ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. ఆ ఊళ్ళోనే రాహుకేతువులు లాంటి 2 అన్నదమ్ములున్నారు. వాళ్లే సిద్ధప్ప,
భిక్షపతి. సిద్ధప్ప అడిగిన వారికి అడగని వారికి అప్పులిచ్చి వాళ్ళ ఆస్తులను లాక్కునేవాడు. ఎరువుల కోసం అప్పులిచ్చి పొలాల్ని, దాణా కోసం అప్పులిచ్చి పశువుల్ని, పెళ్లి కోసం అప్పిచ్చి అది తీర్చలేకపోతే పెళ్లి కూతురు దాచమనంటే నీచుడు సిద్ధప్ప. అటువంటి సిద్ధప్పకు వెంకటాద్రి పేదవాళ్ళకి ఇచ్చిన భూముల్లో అత్యంత విలువైన బ్లాక్ గ్రానైట్ ఉందని తెలిసింది. కంగ్రాచులేషన్స్ అండి. ఏమే అడుగు 1000 రూపాయలు పలికే బ్లాక్ గ్రానైట్ ఇది. అడుగు 1000 రూపాయలా? ఐదాగు. అవు ఈ విషయం రైతులకు ఏమైనా తెలిసినా రాళయ్యప్ప? లేదండి, మీకు నాకే తెలుసు. మీరెంతో కొంత భూమి ఇస్తున్నారు కాబట్టి నేను బయటికి చెప్పను. మిఠాయి బాగా పనిచేసినదే. మీరు మిఠాయి ఇవ్వడం, అది పంచేయకపోవడం ఎప్పుడైనా జరిగిందా బావగారు? రే అమ్మా శవాన్ని తీసుకెళ్లి చెరువులో పారేయండి. మంచి తిండి లేక చేపలు చెప్పగా ఉంటున్నాయి. గ్రానైట్ భూములన్నీ మన వశం కావాలంటే బ్రహ్మాస్త్రం ఉపయోగించక తప్పదు. బసవానికి కబురు చేయండి. మొన్న కబురు చేసినాను, నిన్న కబురు చేసినాను, ఈ పొద్దు కబురు చేసినాను, అయినా వాడు రాలేదే. ఏమయ్యాడ్రా వాడు? ఆడి పిల్లం ఆడింటికి వచ్చి మంచం వాల్చిందన్నా. తల కట్టు మార్చింది, మొలకట్టు మార్చింది. అంటే నా అనుమానం నిజమే. చదువుకున్న పిల్ల కదా, కొంగున ముడేసుకుంది. ఇన్నాళ్ళు మనకి కొమ్ము కాసినవాడు ఇక నుంచి మన మీద కొమ్ము విసురుతాడు. వాడే మన బలము. వాడు యానాటికైనా మన కొమ్ము గాయాల్సిందే. ఏమిరా బసవా, మనిషివి మొత్తం మారిపోయినావే. రాగానే దండం పెట్టి దన్నాలు స్వామి అనేవాడివి, ఇవాళేంటి చేతులు ముడుచుకున్నావు? ముడిసిన చేతులు ఇప్పితే ముద్దెట్టు నూనె నరుకుతానేమోనని భయం తల్లి. ఏమిరా బసవా, ఈ పొద్దు ఎట్టెట్లో మాట్లాడుతాండవే? నా పెళ్ళాం మీద చిన్నయ్య గారు చెయ్యేశాడు స్వామి. అడ్డం పడిన సూరిగాడిని మనుషులతో కొట్టించాడు స్వామి. నా కొడక, కుక్క కుర్చీలో కూర్చుంటే చూస్తాడవేమిరా? అది మన కుక్కే గారు. ఇవాళ కుర్చీలో కూర్చుంటాది, రేపు నెత్తికెక్కుతాది. తీసుకుపోయి దాన్ని చంపేయి. ఏమిరా బసవా, యాదో మాట్లాడతాంటివే? ఎరా, ఎలకలాగా మా కాళ్ల దగ్గర కూర్చుంటానన్న వాడివి ఇవాళ మా ముందు కుర్చీలో కూర్చుంటా. ఇక నుండి శివుడి మెడలో నాగుబావులా మీ పక్కనే ఉందామనుకుంటున్నా. ఈ విషయం నీ భార్య చెప్పిందా? పరాయోడి పెళ్ళాం ఒంటి మీద చెయ్యడం తప్పు అని నువ్వు పెనిమిటికి చెప్పకపోయినా ధర్మమేదో అధర్మమేదో నా పెళ్ళాం నాకు చెప్పింది. ఇంతకీ నీకేం కావాలరా? బలవంతంగా తన్ని కొట్టి చంపుతాన్ని బెదిరించి నేను తెచ్చిచ్చిన 43 దస్తావేజులు నాకు కావల సామే. బసవా, కాలు దుబ్బుతుంటావా? కాలు దువ్వాలను గుట్టి అడుగు పెట్టగానే నీ తల నరికి నీ పెళ్ళాం ఒళ్ళో వేసేవాడు. అని చెప్పింది కాబట్టి గొడవలు మాని చేసిన పాపం కడిగేసుకుందామని వచ్చా. సవే, మా పేదోళ్ల పత్రాలు నాకు ఇచ్చేసాయి. నేను వచ్చిన దారినే వెళ్ళిపోతా. వద్దు సావే, నేను బసవన్నే గాని డూడు బసవనని కాదు. ఆగ్రహం వస్తే రంకెలెడతా, ఆవేశం వస్తే కొమ్ము విసురుతా, తేడా వస్తే గిట్టల కింద మట్టెక్కిస్తా. ఏం కూసావురా? బసవడు నా పెద్ద కొడుకు లాంటోడ్రా. వాడెప్పుడు నోరు తెరిచి యాది అడగలే. బసవా, వాళ్ళ కాడ అసలు వడ్డీ వసూలు చేసిస్తానంటే నువ్వు అడిగిన దస్తావేజులు ఇచ్చేస్తా. అలాగే సార్, నా పోతాం రా. ఊరుకో భిక్షపతి, ఊరుకో. ఏడిస్తే నీ కొడుకు తిరిగి వస్తాడా? మర్చిపోవాలి. అందరూ ఏదో ఒక రోజున పోయేవాళ్ళమే కదా. నువ్వన్నా చెప్పమ్మా, కొడుకు పోతేనే కూతురుందిగా, అదే మనకు ప్రాప్తం అనుకోవాలి. బాగా చెప్పావన్నయ్యా. చెప్పినా వినకుండా నిన్నటి నుంచి ఏడుస్తూనే ఉన్నారు. వీడేవాడన్నయ్యా? నా కొడుకేనమ్మా, డిగ్రీ చదువుతున్నాడు. నమస్తే అమ్మా. బాబు బాబు! ఒరే శివయ్య, ఎందుకురా ఏడుస్తున్నా? పోయిన కొడుకు తిరిగి వస్తాడనా? పెనిమిటి, ప్రేమ లేక కాదు ఈ ఒత్తిని ఆర్పింది. నా కొడుకుని చంపిన వాణ్ణి చంపి వాడి తల దగ్గర ఈ ఒత్తిని వెలిగించాలి. వెళ్ళండ్రా, ఎక్కడున్నా వెతికి పట్టి
అడవి పందిని వేటాడినట్టు వేటాడి చంపండి. వెళ్ళండి. అయిపోతుందా అన్నా? ఏంట్రా మీరు రెండు పనులు చూసుకోండి. వెంకటాద్రి ఇట్లా ఏం జరిగిందన్నా? భిక్షపతిని మందు పాత్ర పెట్టి చంపేశారంట. చంపేశారా? ఈ పేపర్ న్యూస్ కరెక్టేనా? ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం. హలో శ్రీనివాసరావు, నేను వెంకటాద్రి మాట్లాడుతున్నాను. భిక్షపతి చనిపోయి చెప్పి పేపర్ న్యూస్ వచ్చింది, నిజమేనా? లేదు, ముందు నువ్వు ఫోన్ పెట్టి. అది కాదురా, వాడు వెళ్తున్న వ్యాన్ బ్లాస్ట్ చనిపోయి చెప్పి పేపర్ న్యూస్ వచ్చింది. వ్యాన్ బ్లాస్ట్ అయింది, కానీ వాడు అందులో లేడట. మీరంతా ఎక్కడున్నారో తెలుసుకోవాలని వాడి ప్లాన్ అని ఊరంతా అనుకుంటున్నారు. ముందు నువ్వు ఫోన్ పెట్టి. ఏంటనే ఫోన్ కట్ చేసావు? ఏమైంది? ఏమైంది? అన్నా 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 వాళ్ళు ఆర్డీఓతో సెల్ ఫోన్ లో మాట్లాడారు. అది ప్రీపెయిడ్ కార్డు. వాళ్ళు ఇచ్చిన అడ్రస్ కూడా రాంగ్ అడ్రస్ అన్నా. కానీ ఆ కాల్ వచ్చిన టవర్ మాత్రం ఒరిస్సాలోని భువనేశ్వర్ అని తెలిసిందన్నా. మన వాళ్ళని 5 మందిని చంపుకుంటే కానీ వాళ్ళ అడ్రస్ మనకు తెలియలేదు. పెనివిటి ఇంకా చూస్తారేంట్రా? వెళ్ళండి భువనేశ్వర్. ఒక్కడు కూడా మిగలకూడదు. వాళ్ళ మనమా? లాభం లేదు, మీ బావమరిది చిన్న మెదడు చిట్లింది. డాక్టర్, గతంలో జరిగిపోయిందంతా ప్రస్తుతం జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అదేంటి డాక్టర్? ఎవరికైనా మెదడు చిట్లిపోతే గతాన్ని మర్చిపోతారు కానీ ప్రస్తుతాన్ని ఎలా మర్చిపోతారు? చెప్పానుగా, వీడికి చిప్పు దొబ్బిందని. అంటే ఆ వెంకటాద్రి ఫ్యామిలీ ఇప్పుడే జలేశ్వర్ రైల్వే స్టేషన్ వెళ్ళారని తెలిసింది. వీడికి నిజంగానే చిప్పు దొబ్బింది. బావా, ఇదేంట్రా? ఏదో అల్లంలోనో దొమ్మిల్లోనో దెబ్బలేనట్టు దెబ్బలేంట్రా? అవును, ఇంక మీద గొడవలు చేయకూడదు, మంచిది కాదు. ఏంటిడు మాట్లాడితే వేసేస్తాను అనేవాడు ఇప్పుడు మాట మారుస్తున్నాడంటే ఓ కొంపది సింహరాశి ఎఫెక్టా? ఒరే, మిమ్మల్ని కొట్టినోడు రాసేవాడో తెలుసుకున్నారా? అవును, ఫైటింగ్ మధ్యలో ఆపేసి రాసులు నక్షత్రాలు కనుక్కుంటారు. నువ్వు ఆగరా బాబు, నా కాలేజీ నేను చేస్తుంటే. ఖచ్చితంగా ఇది సింహరాశి ఎఫెక్టే. మీరే కంగారు పడకండి, 6 నెలల్లో దెబ్బలన్నీ తగ్గిపోతాయి. 6 నెలలేందయ్యా? కనీసం ఒక్కొక్కడిని 100 మంది అయినా కలిసి కొట్టుంటారు కదా సార్. 100 మంది కాదన్నా, అందరినీ కలిపి ఒక్కడే కొట్టాడంట. ఒక్కడా? అన్నా అన్నా, ఆ వెంకటాద్రి ఫోన్ చేసింది ఒరిస్సాలోని భువనేశ్వర్ నుంచి. పద వెళ్దాం. నువ్వేం కంగారు పడకన్నా, అక్కడ బుల్లోడు కొట్టిన దెబ్బలకి ఇడికి చిప్పు దొబ్బింది. ఇడికి కాలు దొబ్బింది. వాడెవడితో పెట్టుకుంటున్నాడో చెప్పారా? చెప్పామన్నా, వాడికి అసలు భయమే లేదు, పెద్ద ముండోడు. అన్నా అన్నా, అసలు ఈ గొడవలన్నీ మానేసి ఎంచక్క కులు మనాలిలో సెటిల్ అయిపోదామన్నా, చల్లగా ఉంటది. నోరు మీద నువ్వు సామ్రాట్ అశోక్, వీడు చేసిందో పెద్ద కళింగ యుద్ధం. అన్నా అన్నా, వాడు సింహరాశోడేమోనని డౌట్ అన్నా. వాడు కొడుతుంటే ఒళ్ళంతా కరెంటు పాకినట్టుంటుందన్నా. అక్క, నిన్ను విడోగా చూడలేను, బావకు చెప్పు. పశుపతి, ఎంతమందినైనా తీసుకో, వాడు తలకాయ తీసుకొచ్చి నాకు అప్పగించు. అన్నా, వాడు ఇంకా రాలేదేందన్నా? తప్పకుండా వస్తాడ్రా. ఊరుకన్నా బడాయి, నువ్వేమన్నా యేసు ప్రభువా పిలవంగానే నిన్ను నమ్మి రావడానికి? ఆ బుల్లోడు మహా ముదురన్నా, మంచి స్కీమ్ తో వస్తాడు, చూస్తాడు. నా మాటినన్నా, కాంప్రమైజ్ అయిపోయి కులు మనాలి వెళ్దామన్నా. ఈ బాంబులు కూడా వదిలేసి హ్యాపీగా ఐస్ గడ్ వెళ్తే ఆడుకోవచ్చు. అక్కడ సినిమా షూటింగ్ కూడా జరుగుతాయి అంటన్నా. అన్నా, చీర వదిందే అన్నా. అన్నా, నీకేమన్నా అర్థమైందా అన్నా? కానీ నాకు పూర్తిగా అర్థమైందన్నా. బుల్లోడి దృష్టిలో వదిన ఒక గాడిద. వదిన మాటలు నువ్వు విన్నందుకు నువ్వు ఒక అడ్డగాడిదేవి. ఏం చూస్తున్నారు? కలగోడు భావం తీసుకుందామన్నా. అరే శంకరాపురం సూపర్ హిట్ అయింది. పెదరాయుడు కూడా హిట్టారా? అది ఎప్పుడు రిలీజ్ అయింది? నన్ను కులు మనాలి తీసుకెళ్ళాను. ఎవర్రా వాళ్ళంతా? మా ఆవిడలాగుంది. రే, మా ఆవిడ కూడా ఉందిరా. ఏంటి ఎలా వచ్చారు? మిమ్మల్ని తీసుకెళ్దామని. ఎక్కడికి? మీరంతా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పాలి. ఈ భిక్షపతి చేసిన దౌర్జన్యాలు కోర్టుకొచ్చి చెప్పాలి. ఏందే, తలకాయ తిరుగుతోందా? కళ్ళు నెత్తికెక్కాయా? లేదయ్యా,
కళ్ళు తెరుచుకున్నాయి. ఇన్నాళ్ళు ఈయన చెప్పిన వెదో పనులని చేశారు. ఇప్పటికైనా బసవన కొడుకు చెప్పిన మాట వింటే మనమంతా బాగుపడేది మమ్మల్ని కొట్టినా నరికినా మీరొచ్చేదాకా మీ కదలకపోతే నరికి పారేయండి. ఏంట్రా నా వైపు చూస్తున్నారు? నా భార్య నన్ను చంపమంటావా అన్న? ఓ అదా మీ ప్రాబ్లము. అయితే నేనే చంపేస్తా. ప్రాణం తీయడం అంటే అంత సరదానారా నీకు? దించరా గన్ను లేదా? వద్దు, నా భార్య బిడ్డ నేను చేయొద్దు. ఇప్పటికైనా అర్థమైందా వీడి మీ ప్రాణాలకి ఇచ్చే విలువేంటో? వీడి పెళ్ళం కోసం అయితే ఎన్ని ప్రాణాలు తీయడానికైనా రెడీ. అదే మీ భార్యలంటే లెక్కలేదు. వాళ్ళు నా మనుషులరా. రై అయిన వాళ్ళని ఎవరు అడ్డగా నరుక్కోమని చెప్పర్రా. రై మీరు మీ భార్యలు చెప్పినట్టు న్యాయం వైపు వస్తారా లేదా అన్యాయంగా చస్తారా? నిర్ణయించుకోండి. నీకు దండం పెడతానయ్యా. ఇప్పటికైనా బాబు చెప్పింది నయ్యా. రాయ వెళ్దాం. అన్నా వాళ్ళు వాడి వైపు తల మొక్కేటట్టున్నారు. మనం కాంప్రమైజ్ అయిపోయి కులుమల వెళ్ళిపోదామన్నా. అసలు వాడు ప్రాణాలతో బయటికెళ్తే కదరా. రాయ్ ఏంట్రా మారిపోయారా? ఎరా నీకు మీ అమ్మ కావాలి కదా? తీసుకెళ్ళు. తీసుకెళ్ళు.